గాయస్ వెరీ గుడ్ మార్నింగ్ గాయస్. ఇవాళ డే 2 అనమాట. మేము నల్లమాడ నుంచి నల్ల చెరువు అయితే వెళ్తున్నాము. టార్గెట్ 36 ఇవాళ. చూడండి ఈ రిఫ్లెక్టర్స్ అయితే వేసుకున్నాము. మళ్ళీ తీసేసివా నువ్వు? ఈయన దగ్గర బ్లూ కలర్ ఉంది గాయస్. ఓకే, పిచ్ డార్క్ ఉంది. ఇంకా అర్లీ మార్నింగ్ 3:30 కూడా కాలేదు. సో ఇవాళ అయితే స్టార్ట్ అయిపోయాము. ఒకసారి వెళ్తురు వచ్చిన తర్వాత మీకు రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. మా డాడీ వాళ్ళు అందరూ ఆల్రెడీ వెళ్ళిపోయారు. బ్లాగ్ చేద్దామని నేను ఆగిపోయాను. సో ఒకసారి వెళ్తురు వచ్చిన తర్వాత మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. గాయస్ ఇక్కడ మనం చూడొచ్చు సూర్యోదయం అయితే అవుతుంది. మనం వచ్చిండే అర్ధ గంటలో వచ్చినాము. 10 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాము. నల్లమాడ నుంచి 10 కిలోమీటర్స్ కవర్ అయితే చేసాము. మా అన్న చూడండి రెస్ట్ కోసం అయితే యోగాసనాలు వేస్తున్నాడు. ఇంకాసేపు రెస్ట్ తీసుకొని వెళ్దాము అని. Guys, a very good morning from day 2 guys. We are nearby Kadiri somewhere else. ఇంకొక 9 కిలోమీటర్స్ వెళ్తే మా యొక్క టిఫిన్ డెస్టినేషన్ అయితే వస్తుంది కదిరి. సో చూడండి ఎర్లీ మార్నింగ్ అవుతుంది. ఇప్పటివరకు పిచ్ డార్క్ ఉందని వీడియో తీయలేదు, ఇప్పుడు తీస్తున్నాను. మా వాళ్ళందరూ ఆల్రెడీ 11 కిలోమీటర్స్ నడిచేసి వెళ్తూ ఉన్నాము. లేచినప్పటి నుంచి 11 or 12 కిలోమీటర్స్ అయితే నడిచేసాము. ఇప్పటివరకు పిచ్ డార్క్ ఉండింది. ఇదిగోండి చూడండి అందరూ ఫుల్ యాక్టివ్లో ఉన్నారు. ఇంకా ఒక ముగ్గురు అయితే ఆల్రెడీ ముందు వెళ్ళిపోయారు టీ కోసం అని. ఇప్పుడు మేము టీ వెతుకుతూ వెళ్తున్నాము. ఇంకొక 9 కిలోమీటర్స్ వెళ్తే టిఫిన్ స్పాట్ అయితే చేరుకుంటాము. సూర్యుడు ఇంకా పైకి వచ్చి తన ప్రభావం చూపించగానే టిఫిన్ చేసేద్దామని ఫాస్ట్గా వెళ్తున్నాం గైస్. వైస్ కెప్టెన్ ఫుల్ యాక్టివ్ మోడ్. బాబాయ్ అసలు సూపర్ అమేజింగ్ ఫిట్నెస్తో ఉన్నారు ఈసారి. చక్క వెళ్ళిపోతూ అసలు బ్యాక్ లాగా అవ్వడం లేదు. ఇంకా టీ స్పాట్లో కలుద్దాం గైస్. గాయస్ మేమైతే పొద్దున్న లేచినప్పటి 3:20కి స్టార్ట్ చేసాము. ఇవాళ పొద్దున్న లేచినప్పటి నుంచి 14 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాము. అసలు టీ షాప్ కోసం వెతుకుతూనే ఉన్నాం. ఎక్కడ లేదు. సరేలే 5:30 కన్నా ఓపెన్ చేస్తారంటే 5:30కి పల్లెలన్నీ దాటేసి పల్లెలు లేని ఏరియాలో పోతూనే ఉన్నాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అక్కడ తాగింటి మేము. ఆ షాపు ఇప్పుడు అసలు టోటల్ పీకి పడేసినారు, లేదు షాప్ అక్కడ. ఇప్పుడు టీ కోసం బిస్కెట్స్ కోసం వెళ్తున్నాం. మా డాడీ వాళ్ళు అసలు మాకు కనిపించలేదు, అంత వెనకున్నారు. నాకు తెలిసి ఎక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉండింటారు మా బాబాయ్ వాళ్ళు. ప్రస్తుతానికి మేమైతే టీ ఎత్తుక్కుంటూ చిన్నగా పోతూనే ఉన్నాము. కరెంట్ అప్డేట్ ఇదే గాయస్. ఎనర్జీ లేదు బాడీలో, ప్రసాదం పెడతారు. ఎనర్జీ అయితే లేదు. టీ కాఫీ వచ్చాక బూస్టప్ అయ్యి బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. కదిరి ఇంకొక 8 కిలోమీటర్స్ ఉంది. అంటే మేము ఇంకా 3 వెళ్తే చాలన్నమాట టిఫిన్. 5 వెళ్తే చాలన్నమాట టిఫిన్కి. ఎందుకంటే కదిరి ఊర్లోకి అయితే వెళ్ళాము, బయటే బైపాస్ దగ్గరే. బైపాస్ రాకనే మేము అక్కడైతే టిఫిన్ హాల్ట్ అయితే పెట్టుకుంటాము. అక్కడ నుంచి షార్ట్కట్లో బైపాస్ ఎక్కి నల్ల చెరువుకి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ ప్రస్తుతానికి ఒక రైతు సేవా కేంద్రం, ఈ గ్రామ సచివాలయం అంట. ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని వెళ్దామని. గాయస్ టైం 7:30 అయితే అయ్యింది. కదిరి ఇంకా ఎంత 7 కిలోమీటర్స్ అని ఇక్కడ ఉంది. దాంట్లో 3 తీసేస్తే రిమైనింగ్ 4 నడిస్తే చాలు. మా ఆటో అయితే ఒకటి వచ్చింది దగ్గరకు. పోయి వాటర్ అవన్నీ తాగి నెక్స్ట్ టీ కాఫీకి వెళ్దాం. గాయస్ మేము పొద్దున్న నుంచి స్టార్ట్ అయ్యి 16 కిలోమీటర్స్ అయితే వచ్చేసాము. కానీ టీ అయితే అస్సలు ఇంకా రాలేదు. ఇదిగోండి మన యాన్సిస్టర్స్. ఆ టీ షాపు దొరికేదట్టే లేదు. డైరెక్ట్ టీ బదులు టిఫిన్ తింటామేమో అనిపిస్తుంది. టిఫిన్కి ఇంకొక 4 కిలోమీటర్స్ వెళ్ళాలి గాయస్. 4 వెళ్తే ఏంది టిఫిన్ అన్న పాన్న, ఎంత కష్టమైన టీ బిస్కెట్ తాగితే తిందాం. నాకు తెలిసి
టీ బిస్కెట్ దొరకలేవు, టిఫిన్ తింటామేమో గాయస్. ఇంకా 3 కిలోమీటర్స్ వెళ్తే టిఫినే వస్తుంది. రఫ్లీ ఒక 45 మినిట్స్ నడిచామనుకోండి, డైరెక్ట్ టిఫిన్ సెంటర్కి వెళ్ళిపోతాం, అదే టిఫిన్ స్పాట్కి వెళ్ళిపోతాం. చూద్దాం టీ దొరుకుతుంది దొరకదా. ప్రస్తుతానికైతే వాటర్ తాగి, ఆటో వచ్చింది కదా, వాటర్ తాగి కవర్ చేసాం. లిటిల్ బిట్ ఆఫ్ ఎనర్జీ వచ్చింది. సో ఇంకా టీ అయితే పడాల్సిందే. టీ పడకపోతే ఇట్స్ లైక్ ఎన్ డ్రగ్ అడిక్షన్. టీ యాక్చువల్లీ అడిక్ట్ కాకూడదు, బట్ నెసెసిటీ కాబట్టి టీ. ఇప్పుడు మా ఆటో, మా డాడీ వాళ్ళు ఆటో. ఓకే గాయస్, టీ దొరుకుతుందో లేదో చూద్దాం. గాయస్, టీ కోసం ఇంత దూరం వస్తే ఈ ఊరిలో కూడా టీ లేదు. ఇంకా నెక్స్ట్ ఏ ఊర్లో దొరుకుతుంది అంటే డైరెక్ట్ మేము తినే టిఫిన్ స్పాట్ చెప్తున్నారు. దాని బదులు బిస్కెట్సే గత అయినాయి మాకు. చూడండి, అందరూ బిస్కెట్సే తింటున్నాము. ఇదిగోండి బౌర్ బన్. ఇప్పుడు ఇంకో గుడ్డే తీసుకొని తినేసి బయలుదేరల్లా. గైస్, మా వాళ్ళు అయితే ఇప్పుడే బాంబు పేల్చారనమాట. అదేంటన్నది చెప్పడం లేదు, సస్పెన్స్ అంట. యాక్చువల్ టిఫిన్కి ఇంకొక 2 కిలోమీటర్స్ వెళ్తే చాలు, టిఫిన్ చేద్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడు మా పెదనాన్న వచ్చి రండి మీకు ఓ సర్ప్రైజ్ ఉంది, రండి ప్లాన్స్ అన్నీ చేంజ్ చేసామంటున్నాడు. భయం అవుతుంది, ఏం చేస్తారో చూడాలి గైస్. మేమైతే టిఫిన్ ఇంకో టీ కాఫీ దొరకలేదు, కనీసం 2 కిలోమీటర్స్లో తిందాంలే అన్న సాటిస్ఫాక్షన్తో అన్నా వెళ్తుంటిమి. ఇప్పుడు అది కూడా లేకుండా అవుతుంది. పిల్లలు ఇప్పుడే జాయిన్ అయ్యారు అక్కడ టీ షాప్ దగ్గర నుండి. సో మా అల్లుడు, మా చెల్లెలు, ఇంకా మా భావన రావాల. ఆ పిల్ల వేరే ఆటోలో వస్తుందంట. ఒకసారి వెళ్ళి అది ఏం ప్లాను, ఏం సర్ప్రైజో చూడాలి గైస్. మీరేం థింక్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అది ఏ సర్ప్రైజ్ అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మాకు కూడా తెలియదు అది ఏంటన్నది, చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక తమాషా జరిగింది. మా చెల్లి ఉంది కదా, అక్కడ ఆటో ఉంది కదా, తను వేరే ఆటోలో వచ్చింది. సైడ్ కాపింటే జస్ట్ క్యాజువల్గా వెనకల ఆటో వాళ్ళని మాట్లాడిద్దాంలే అని దిగింది. వాళ్ళు నడుస్తుందేమో అనుకొని ఈ పిల్లని వదిలేసి వెళ్ళిపోయారు పాపం. ఇప్పుడు అసలు షీ ఈజ్ నాట్ రెడీ టు వాక్ అనమాట. అంటే ఇప్పుడే మైండ్ ప్రిపేర్ చేసుకోవాలి, టిఫిన్ తర్వాత వద్దాం అనుకుంది. కానీ మా వాళ్ళు నడుస్తుందేమో అనుకొని ఈ పిల్ల దిగింది ఆలస్యంలే, వెనక్కి తిరిగేలోపు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా చేసే ఆప్షన్లే, అంటే ఇంకా వేరే ఆప్షన్ లేక నడుస్తుంది. చూద్దాం, తన ఫీలింగ్ తెలుసుకుందాం. ఏం చిట్టి, ఇప్పుడు టిఫిన్ తినేది ఒక అరౌండ్ 5 కిలోమీటర్స్ ఉందంటే తినడం 5 కిలోమీటర్స్ తర్వాత అంటే ఫోన్ చేసి ఆటోని వెనక్కి పిలిపించుకుంటుందంట గాయస్. ఈ ఆటో కూడా వెళ్ళిపోతుంది. ఇంకా మా చెల్లి అంతే, మొత్తం ఇప్పుడు ఆటోలన్నీ వెళ్ళిపోయాయి. వాటర్ అయితే తాగేసాం మేము. చూద్దాం మా చెల్లి ఎంతవరకు చికెన్ ఫైట్ అన్నది. గాయస్, అమ్మ వాళ్ళు కూడా దిగినారు. డే 2 గాయస్. టిఫిన్ ఎంత దూరం అంట మా టిఫిన్? 2 కిలోమీటర్స్ అంటే అక్కడ మా పిన్ని బాబాయ్ కూడా వెళ్తున్నారు. సో ఇక్కడ అక్క వైస్ కెప్టెన్ కోసం వెయిట్ చేస్తుంది. సో ఇవాళ డే 2 టిఫిన్స్ తెచ్చారు, టిఫిన్ తినడానికి వెళ్తున్నాం. ఇంకా 2 కిలోమీటర్స్ అంట. అంటే మామూలు తినేదానికన్నా కొద్ది దూరం పెంచినారు గాయస్. అట్టయితే చూద్దాం. తినేదో సీక్రెట్ మాట్లాడాలంట, వీడియో పెట్టేస్తా మరి. గాయస్, హోల్ ట్రూప్ అయితే నడుస్తుంది. ముందర మా డాడీ వాళ్ళు, పెదనాన్నోళ్ళు, అన్నోళ్ళు వెళ్తున్నారు. ఇదో చూడండి, మా బాబాయ్, మా పిన్ని, మా పెదనాన్న, అమ్మ, చెల్లి, రిమైనింగ్ చెల్లెలు, అక్క, బావ వాళ్ళు మొత్తం ఆటో నడిపే వాళ్ళు తప్ప రిమైనింగ్ వాళ్ళందరూ అయితే నడుస్తున్నారు. చాలా చాలా ఆనందంగా ఉంది. సో అందరిట సమేతంగా ఫ్యామిలీలు అన్నీ కలిసి దర్శనానికి వెళ్తుంటే, పాదయాత్ర చేస్తూ చాలా ఆహ్లాదకరంగా ఉంది. సో హ్యాపీ గాయస్. ఇంకా నేను వీడియో తీసుకుంటే వెనక పడిపోయా, జాగింగ్ చేసుకుంటూ నేను కూడా వెళ్ళాలి. ఫైనల్లీ టిఫిన్ స్పాట్ అయితే దొరికింది. ఇక్కడ మామిడి తోట ఉంది, ఆ నీడ ఉంటే ఇక్కడ తినేస్తున్నాము. సో ప్లాన్లో వెరీ 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 బిగ్ చేంజెస్ ఉన్నాయంట.
అవి ఏంటి అన్నది ఇప్పుడు చెప్తారు సీనియర్స్. మా అమ్మ, మా పెద్దమ్మ, అసలు వీళ్ళు లేకపోతే మాకు ఫుడ్ అవేమి ఉండవు అనమాట. ఫుడ్ కానీ వాటర్ కాంచడం కానీ అవన్నీ. ఇక మా అవ్వ పెద్ద కూతురు, మా అవ్వ చిన్న కూతురు, ఇద్దరు, ఇంకొక మామ అనమాట మాకు. ఇదండి, ఏందో ఇది ఫోటో అనుకుంటున్నారో ఏమో, లేకపోతే చూడండి గైస్ మా అమ్మ. ఇలాంటివన్నీ ఏదో బిగ్ ప్లాన్ ఉందంట, అదే బిగ్ చేంజ్. ఆ చేంజ్ ఏందన్నది చూడాలి. నెత్తి మీద బాంబు వేయకపోతే చాలు ఈ డాడీ వాళ్ళు. చూద్దాం. ఇప్పుడేదో సమావేశం పెట్టి అందరూ ఒపీనియన్ తీసుకొని డిసైడ్ చేస్తామంటున్నారు. ఇదిగోండి టిఫిన్ తినడానికి, అదే టిఫిన్ చేయడానికి అందరు రెడీ అవుతున్నారు. చూడండి అందరు ఈడుండి టిఫిన్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. టిఫిన్స్ ఆటోస్లో ఉన్నాయి. ఇక్కడే ఇదంతా మహిళా సభ్యులు వీళ్ళందరూ లేకపోతే మేము భోజనం తినలేము. పొద్దున్నే స్నానాలకి బట్టలు తీసి బట్టలు పెట్టడానికి అంతా చాలా చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటారు. సో వితౌట్ దెమ్ దేర్ విల్ బి నో ఫెసిలిటీస్ అనమాట. సీరియస్ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. అసలు ట్రిప్ ఏంటి ఎక్కడ అని. మామా పెద్ద హాల్ అలాగే ఫంక్షన్ హాల్ ఉండేదా మన అనంతపూర్లో? అట్లుంటుంది మామా. బండ్లన్నీ కాంపౌండ్ ఉంది, గేట్ ఉంది, లోపల స్నానం. మనము యాక్చువల్లీ ఒక పెద్ద కమిటీ మీటింగ్ కాదు, ఒక యుద్ధంలాగా జరిగింది అనమాట. ఎట్టకేలకు పాత ప్లాన్కే ఫిక్స్ అయితే చేయించాము. అన్నట్టు కొత్త ప్లాన్ ఏం చెప్పలేదా. కొత్త ప్లాన్ ఏంటంటే ఆల్ ఆఫ్ ది సడన్గా ఎక్స్ట్రా 15 కిలోమీటర్స్ పెంచారనమాట. సో అందరూ ఏకగ్రీవంగా వద్దని చెప్పి క్యాన్సిల్ చేసి, సీనియర్స్ అంతా ఓకే అని, అన్నవాళ్ళు బావవాళ్ళంతా వద్దని పెద్ద యుద్ధం చేసి లాస్ట్కి పాత ప్లాన్కే ఫిక్స్ చేయించారు సీనియర్స్ని కూడా. ఇప్పుడు జస్ట్ 16 కిలోమీటర్స్ మోర్ టు గో గాయస్. సో అయిపోతుంది. సేమ్ ఓల్డ్ డెస్టినేషనే, సేమ్ గీతా మందిరం. మధ్యలో అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. ముందు కాఫీకో టీకో ఆపుతాను, అక్కడ మాట్లాడదాం. గాయస్ టిఫిన్ కంప్లీట్ చేసుకొని, ఆటోస్ అక్కడ ఉన్నాయి, టిఫిన్ కంప్లీట్ చేసుకొని ఇది కదిరి లోపలికి వెళ్ళే రూట్ అనమాట. మేము ఇలా సర్వీస్ రోడ్లో త్రూ హైవే వెళ్ళిపోతున్నాము. సో బ్యాచ్లుగా వెళ్తున్నాం. మా బాబాయ్ వాళ్ళు, మా మామ వాళ్ళు వెనకున్నారు. ఇంకా గాయస్ అంతసేపటి నడుస్తున్నా కూడా హాఫ్ రోడ్డే వచ్చాము. చూడండి ఇది ఆ కొండ కింద నుంచి అయితే వస్తున్నాము. చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ దోలు తీరిపోతుంది. ఎంత పోయినా వస్తుంటే ఒకటే సింగిల్ లాంగ్ స్ట్రెచ్ అనమాట. ఇది కదిరి ఊరంతా అక్కడ కనిపిస్తుంది, అంతా కదిరి ఊరు. దాన్ని స్కిప్ చేసి ఇలా బయట నుంచి తిరుపతి హైవేలోకి అయితే జాయిన్ అవుతుంది. ఈ రోడ్డు కొత్తగా కన్స్ట్రక్షన్ అయింది. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు చూడొచ్చు వ్లాగ్లో, అండర్ కన్స్ట్రక్షన్ ఉండింది. కానీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి వెహికల్స్ కూడా మూవ్ అవుతున్నాయి. అసలు ఇంత కష్టపడి మిట్టెక్కినాం. ఇంకా అటు సైడ్ చూస్తే ఇప్పుడు ఎంత వచ్చినామో అంత ఉంది. మరి అటు మీకు అర్థమవుతుంటుంది నా వాయిస్లోనే ఎంత అలుపు ఉందని. ఈరోజు అసలు సూర్యుడు కూడా ఏమాత్రం జాలి చూపించడం లేదు. అసలు ఇంకా టైం 10 అవుతుంది. 10కి అసలు వేరే లెవెల్ హీట్ అయితే ఉంది. సో అందరం పర్సనల్ బాటిల్స్ క్యారీ చేస్తున్నాం, డీహైడ్రేట్ అయిపోతామని. ఇక్కడ రెస్ట్ తీసుకోవాలి గైస్. చాలాసేపు అయింది నడచబట్టి. టిఫిన్ చేసినప్పుడు దాదాపు 45 మినిట్స్ 1 అవర్ అవుతుంది ఈజీ కవర్ చేయడానికి. మాట్లాడడానికి కూడా ఆయాసం వస్తుంది గైస్. ఈ రోడ్డు కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడ రెస్ట్ తీసుకుంటాం కదా అప్పుడు వ్లాగ్ చేస్తా. ఫ్రెండ్స్ ఎంత దారుణం చూడండి ఫ్రెండ్స్. అది చూసే కొద్దీ ఉంది లాస్ట్ వరకు, కొండల్లో వరకు. మేము అక్కడ ఆ కొండలో నుంచి అయితే వచ్చాము. అయిపోయిందిలే అనుకుంటే డౌన్లో ఇంకా అంత ఉంది. అమ్మో అసలు అందరం డీహైడ్రేట్ అయితే అవుతున్నాము. ఆల్రెడీ ఆ బాటిల్ అయిపోయి నా బాటిల్ కూడా అయిపోవడానికి వచ్చింది. లాస్ట్ సిప్ ఆఫ్ వాటర్ ఇంక తాగేసి ఎక్కడ రీఫిల్ చేసుకోవాలి ఆటోస్ వస్తే. ఇది ఒక్కటే నాకు తెలిసి 4 కిలోమీటర్స్ ఉంటుంది గైస్, సింగిల్ స్ట్రెచ్. ఇది ఒక్కటే 1.5 అవర్, 1 to 1.5 అవర్ పడుతుంది కవర్ చేయడానికి. ఓకే గైస్, మాట్లాడుతుంటే దమ్ము వస్తుంది. గాయస్ కదిరి యువతలు అయితే టీ స్టాల్లో అందరం 5 కిలోమీటర్లు నడిచి వచ్చి చాలా అయిపోయి
టీ బ్రేక్ అయితే తీసుకుంటున్నాం. ఎవరికి ఇష్టమైన వాళ్ళు తాగుతున్నారు టీ కాఫీ అన్నీ. అత్త ఏం తాతివే? కాఫీ. చూడండి గైస్, ఆడ మా డాడీ స్టైల్గా గ్రీన్ టీ తాగుతున్నాడు. హైజీన్. అవునా, ట్రై చేద్దాం. బెల్లం టీయా? ఓకే గైస్, ఇది మిస్టర్ టీ అంట. మిస్టర్ టీలో ఉన్నాము. సో కాసేపు ఆగి రెస్ట్ అయితే తీసుకొని పోదాం. గైస్, నేనైతే జింజర్ సోడా తీసుకున్నాను. మా వదిన వచ్చేసింది అనమాట. చూడండి, మా అన్న పాదసేవ అప్పుడే స్టార్ట్ చేసింది. వీళ్ళు డైరెక్ట్ కదిరికి అయితే వచ్చారు టైం కుదరక. ఇంకా మా అన్న ఆపేవాడే లేడనమాట. ఇంక ఇప్పటి నుంచి ఎవరు ఆపలేరు అన్నని. నిన్న మొన్నంతా వదిన లేదని చాలా ఫీల్ అయినాడు. ఇప్పుడు చూడండి, అప్పుడే పాదసేవ స్టార్ట్ అయిపోయింది గైస్. మిస్టర్ టీలో టీ, స్నాక్స్, జ్యూసెస్ అన్నీ తాగేసి ఇంకా టువర్డ్స్ నల్ల చెరువు అయితే స్టార్ట్ అయిపోయాము. అన్నట్టు ఇవాళ స్టాప్ నల్ల చెరువే అనమాట. వీళ్ళు యాక్చువల్గా తనకల్లి వెళ్ళిపోదామని ఎంట్రీ, కానీ అందరూ పోట్లాడి వద్దు, లాస్ట్కి నల్ల చెరువే ఫిక్స్ చేశారు. సో వాటర్ బాటిల్స్ రీఫిల్ చేసుకొని ఒక 3 to 4 kilometers వెళ్తే లంచ్ వస్తుంది. సో ఆ లంచ్ పాయింట్ లాస్ట్ టైం తాగాము కదా, సేమ్ అక్కడే. సారీ గాయస్, లంచ్కి అయితే ఇంకా రఫ్లీ ఒక 1/2 kilometer ఉందన్నమాట. సో అందరూ అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు కూడా అందరూ దిగి నడుస్తున్నారు. ఈ మా చిన్న బావ కూతురు ఫుల్ అల్లరల్లరి, చూసేటట్టుంది అంతే. హాయ్ చెప్పమ్మా. నీ పేరు ఏం పేరు చెప్పు? మాన్విత. సో గాయస్, ఒక 1/2 kilometer దూరంలో ఉంది అయితే లంచ్ బ్రేక్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని ఒక 1 hour పడుకొని తినేసి మరీ స్టార్ట్ అవ్వడమే. గాయస్, అసలు ఈరోజు ఎన్ని అడ్వెంచరస్గా ఉంది తెలుసా. యాక్చువల్ లాస్ట్ టైం ఇక్కడే తిన్నామన్నమాట మేము. ఇప్పుడు కూడా ఆల్రెడీ ఆటో వాళ్ళని అందరినీ పంపించేసేసి ఫుడ్ రెడీ చేయండి అన్నాము. కానీ టైం 12 అయ్యింది. ఇంకాస్త ముందుకెళ్ళి తినచ్చు 1 o'clock or 1:30 అన్నట్టు డిస్కస్ చేసి కమిటీ మెంబర్స్ అందరూ ఆగకండి, వెళ్ళిపోండి, ఇంకో 3.5 kilometers అంటున్నారు. ఇవాళ టార్గెట్ ఇంకా 8 kilometers ఉందట. సో ఇంకొక 3 వెళ్తే తిన్న తర్వాత బాగా రెస్ట్ తీసుకొని రిమైనింగ్ 5 kilometers ఆరామ్గా వెళ్ళొచ్చు 1.5 hourలో అని చెప్పారు. సో ఇదిగోండి, డాడీ వాళ్ళు అందరూ ఆల్రెడీ వెళ్తున్నారు. సో మాకు కూడా స్టాప్ ఏం లేదు. మా బావ వాళ్ళు వెనక పిల్లలు దిగినరు. చెప్పా కదా 1/2 kilometer ఉంది లంచ్, కానీ అందరు దిగారని. అమ్మ కూడా ఆటో ఎక్కేస్తుంది. వాళ్ళ పిల్లలందరినీ ఎక్కడానికి అక్కడ ఉండి ఎక్కిచ్చేసేసి ప్రయాణం అయితే సాగిస్తున్నాం గైస్. పొద్దునైతే ప్లాన్ చేంజ్, డెస్టినేషన్ చేంజ్ అయింది. ఇంకా పెంచినామని చెప్పి కాసేపు భయపెట్టించారు. ఇప్పుడు మరి ఇంకా దాన్ని ఎలాగోలా పోరాడి దాన్ని క్యాన్సిల్ చేయించి పాత డెస్టినేషన్ పెట్టించాము. కానీ ఇప్పుడు మాత్రం తప్పడం లేదు గాయస్. ఎక్స్ట్రా 3 kilometers 3.5 ఇంకా వాళ్ళ చేతిలో ఉంది. ముందర వెళ్తున్నారు చూడండి. వాళ్ళు ఆగినప్పుడు ఆగాలి, తిందామన్నప్పుడు తినాలన్నట్టుంది. ప్రస్తుతానికైతే వాటర్ బాటిల్ చేత పట్టుకొని పోతూనే ఉన్నాము. పొద్దున్న నుంచి ఇప్పటికే అరౌండ్ 28 kilometers అయితే కవర్ చేసేసాము. అసలు అనుకోలేదు, పొద్దున పూట్ల చాలా 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 ఫాస్ట్గా అయితే వస్తున్నాము. సో రిమైనింగ్ 8 kilometers ఉంది. అది కూడా ఒక బెనిఫిట్ అని చెప్పాలి. టైం ఇంకా 12 అయ్యింది. సో ఓపిక లేదు, మరి వాళ్ళు కంటిన్యూ చేస్తాం. లంచ్ పోస్ట్ పోన్ చేసినారు కదా, అది పోతానే ఉన్నాం గైస్, వచ్చేదట్టే లేదు. ఇలానే నడుచుకుంటూ వెళ్ళిపోతే ఇవాళ డెస్టినేషనే వస్తుందేమో అని భయం వేస్తుంది. అసలు ఓపిక లేదు. ఎట్టో కూర్చున్నకైతే కూర్చున్నాం, కానీ లేచి ఓపిక అయితే అస్సలు లేదు. కష్టం మీద కూర్చున్నాం గైస్. ఇంకా మా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మాకు మీరు పోతే పోండి, ఓపిక లేదని అయితే కూర్చుండిపోయాం. ఓకే గైస్, గోయింగ్ ఆన్, ఫుల్ ఆన్ టైర్డ్నెస్. ఈరోజు ఎండ అయితే చుక్కలు చూపిస్తుంది.
గాయస్ డే 2 ఆఫ్టర్ లంచ్ ఒక 1 అవర్ మంచిగా రెస్ట్ తీసుకున్న తర్వాత స్టార్ట్ అయ్యాము. ఇంకా డెస్టినేషన్ 4.2 కిలోమీటర్స్ అయితే ఉంది. రైట్ ఇక్కడ నల్ల చెరువులో కృష్ణుంది టెంపుల్ ఉంటుంది. సో ఆ టెంపుల్లో అకామిడేషన్ ఉంది మాకు. ఇప్పుడు అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి 4.2 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఎంత రఫ్గా వెళ్ళినా కూడా 1 అవర్ 15 మినిట్స్లో వెళ్ళిపోతాము. సో అందరం నిదానంగా వెళ్దాంలేండి, ఏ ఇబ్బంది లేకోకుండా అని చెప్పి వెళ్తున్నాము. గైస్ కజిన్స్ అందరూ కొబ్బరి బొండాలు తాగడానికి అయితే ఆగాము. వీళ్ళు ఇందాక లంచ్ చేసినప్పటి నుంచి జాయిన్ అయ్యారు. ఫీలింగ్ అడదాం. హనీ, హౌ ఆర్ యూ ఫీలింగ్? డూ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ సంథింగ్? ఇప్పటివరకైతే బాగా నడుస్తుంది. వీడికంతా రామాయణం మహాభారతం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తుంది తిను. సో మా చెల్లి ఇప్పుడే దిగింది ఇక్కడ సాయిబాబా గుడి దగ్గర నుండి. ఓకే, బాబు నొప్పులు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఈరోజు నడవలేదు అసలు. ఇప్పుడే దిగింది, జస్ట్ 1.5 కిలోమీటర్ ఉందని. సో మా చిన్న చెల్లి. ఏమ్మా పెయిన్స్ వచ్చాయా? బాబు ఎందుకున్నా నాకు ఇది ఇస్తాను అవసరమా అన్నట్టు ఫేస్ పెట్టింది. యాజ్ యూజువల్ ఈ అన్న అయితే మమ్మల్ని లాక్కొని వెళ్ళిపోతున్నాడు. చెప్పినా కదా ఈ టీం మొత్తానికి గ్యాంగ్ లీడర్ ఈసారి ఇవన్నీ. అల్లు అర్జున్ ఫ్యాన్ అనమాట, అందుకే అట్ట. మోక్షిత్ గారు సెకండ్ దాతున్నాడు. సెకండ్ బూస్ట్ అడిగినాడు పాపము. ఇక్కడ బూస్ట్ దొరకపోయేసరికి కోకోనట్ వాటర్ సెకండ్ టైం దాతున్నాడు. ఏరా మోక్షిత్ పెయిన్స్ ఉన్నాయా? లాస్ట్ సార్ వచ్చినప్పుడు ఇంత ఉండేవాడు చిన్న క్యాప్ పెట్టుకొని. ఇప్పుడు చూడండి ఎంత హైట్ అయిపోయాడు. అయితే ఎంటర్ అయిపోయాము కోకోనట్ వాటర్ తాగేసి. ఇంకా ఇక్కడ నుంచి రఫ్లీ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది మా స్టే. 1 or 1.5 కిలోమీటర్స్ లోపు. ఇప్పుడు ఆ గీతా మందిరం పోయి స్నానాలు చేసేసి రెస్ట్ తీసుకోవాలి. డే 2 డెస్టినేషన్కి అయితే వచ్చేసాము. ఇదే గీతా మందిరము. లాస్ట్ టైం మీకు గుర్తుంటే మా చెల్లి బర్త్డే ఇక్కడే చేసామన్నమాట. అప్పుడు October 18th వచ్చాము. ఇవాళ ఈసారి ఈ మంత్లో వచ్చింది పండగ కాబట్టి వచ్చేసాము. ఇక్కడ మేము పడుకోవడం మొత్తం ఇక్కడ ఒకసారి మీకు రఫ్గా చూపించేస్తాను మొత్తం. ఇది గీతా మందిరం డే 2. చాలా త్వరగా అయితే రీచ్ అయిపోయాం కదా. ఇంకా టైం 4:30కే రీచ్ అయిపోయాము. స్నానాలు చేసి స్వామివారి దర్శనం అయితే చేసుకుందాము. బాబాయ్ ప్రోద్బలంతో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. మా బాబాయ్ లేకపోతే మా వాళ్ళకి పాపం 6 times వంట చేయడం తగ్గిపోయిందనమాట. చూడండి ఈ బొరుగులు నడిచే వాళ్ళకి అని చెప్పి తెచ్చినారు. వీళ్ళైతే కవర్లకు వేసుకొని చంపుతున్నారు. మాకు ఇప్పటివరకు దాని వాసన కూడా చూపించలేదు. అమ్మ టాయిలెట్స్ అక్కడ ఉంటాయి గాయస్. పెద్ద రావి చెట్టు అయితే ఉంది, అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. మా వాడికి ఈరోజు దోలు తీరిపోయింది అనమాట. డే 2 ఇంకా రేపటి నుంచి అలవాటు అయిపోతుంది. ఇంకా రేపటి నుంచి పెద్ద కష్టం ఉండదు లేరా. ఈ బాబాయ్ లెజెండ్ బాబాయ్ గుర్తుండే ఉంటాడు. ఈయన మా రథసారథి, ఈ ఆటోకి రథసారథి ఈయనే. వీళ్ళు లేకపోతే వీళ్ళు మా కోసం చాలా కష్టపడుతుంటారు. కానీ వీళ్ళని మేము చూపించలేమన్నమాట, ఎందుకంటే నడుస్తూనే ఉంటాం కాబట్టి. ఏమన్నా రెడ్ అన్న ఏమన్నా ఫిట్టా పర్ఫెక్ట్. అక్కడ మామూలు వెళ్తే మా డాడీ స్నానాలకి అయితే రెడీ చేస్తున్నాడు. ఇంకా స్నానం చేయాలా వెంటనే, లేకపోతే తిట్టి పెడతాడు మా డాడీ. ఇంకొక రథసారథి అన్న అక్కడ ఉన్నాడు. అన్న మా సుధీర్ అన్న ఫ్రెండ్ అనమాట. వీళ్ళిద్దరు రథసారథులు. ఇంకొక ఈ ఎల్లో టీషర్ట్ వేసుకొచ్చినాడు కదా, ఈయన కొత్తగా తెప్పించిన వెహికల్ డ్రైవర్ అనమాట. సో వీళ్ళు మా 3 రథసారథులు. ఇద్దరు మా మేనత్తని అడిగి తెలుసుకుందాం ఎట్టుంది తన ఫీలింగ్. ఏత్త పాదయాత్ర ఎట్టుంది? నచ్చిందే? ఇంతమంది నడుస్తుంటే ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా బాగుంది, ఆనందంగా. ఓకే స్నానం చేసేసి మరీ కలుస్తా. గాయస్ డే 2 గీతా మందిరంలో అయితే ఉన్నాము. స్నానాలు చేసేసి అందరూ స్నాక్స్ అయితే తింటున్నాం. ఇంకా 4:30కే రీచ్ అయిపోయాం కదా. సో డిన్నర్ చేయడానికి ఇంకా చాలా టైం ఉంది. సో ఎవరి వాళ్ళు స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఎక్కడ స్నాక్స్ అయితే తింటున్నారు. మా అన్న చిన్న కొడుకు అసలు ఉత్త అల్లరి నాయలు అనమాట. అసలు చేతికే దొరకడం లేదు, అల్లరి చేస్తున్నాడు. రే చించాంగ్ ఇరారా, చించాంగ్ ఏం పేర్రా?
అంతా ఫుల్ అల్లరి వీడు. పిల్లలందరూ వచ్చి ఫుల్ గందరగోళంగా ఉన్నారు. మా అన్న, మా పెద్దన్న కొడుకు వీడు. కూర్చోరా. హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ పాదయాత్ర? ఫైనా పోతుంది టీ షర్ట్ అలా చేయకూడదు. సరేనా, దా చెనిక్కాయలు తిందాం దా. గైస్ ఇది కృష్ణుడి గుడి అనమాట. పిల్లలందరూ ఫుల్ హడావిడిగా బాగా ఆడుకుంటున్నారు. చాలా వైడ్ స్పేస్ ఉంటుంది టెంపుల్ ఇది. మా ఆ రూమ్లో ఉంటున్నాం మేము. పిల్లలంతా ఫుల్ హడావిడిగా బాగా ఆడుకుంటూ ఉన్నారు. మేము కజిన్స్ అంతా ఇక్కడ కూర్చొని చిట్ చాట్స్ చేస్తున్నాము. క్లైమేట్ కూడా చాలా బాగుంది గైస్, వర్షం పడేలాగుంది. సో కజిన్స్ అందరు కూర్చొని చిట్ చాట్ చేస్తున్నాం. డూ యూ వాంట్ టు సే ఎనీథింగ్? గాయస్ మా చెల్లి అయితే బొరుగులు తెస్తుంది. మేము బొరుగులు అంటాము, కోస్తా సైడ్ మరమరాలు అంటారు. ఇంకా వీటిని తింటూ గాసిప్స్ అయితే చేస్తాము.